హలో అండి. తొక్కే కదా అని పడేశారో, ఈ తొక్కలో టేస్ట్ నిజంగా మిస్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఈ తొక్కలో తొక్కు పచ్చడి తినాల్సిందే. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేయించి, ఒక కప్పు నువ్వులు కూడా యాడ్ చేసి, అదే చేత్తో 2 స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 7 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి తొక్కును కూడా దీంట్లో యాడ్ చేసి బాగా కలుపుకోండి. తొక్కు ఎంత బాగా మగ్గితే రుచి అంత అద్భుతంగా వస్తుందనమాట. ఈ తొక్కు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి. తొక్కు బాగా మగ్గిన తర్వాత నిమ్మపండంత సైజులో ఉన్న చింతపండును వేసి తొక్కలో తొక్కే కదా అని మిక్సీలో తొక్కకుండా ఎప్పటిలాగా మన స్టైల్‌లో రోట్లో రుబ్బుకుందాం. సో, ఇలా రుబ్బుకున్న ఈ తొక్కు 5-6 మినిట్స్‌లోనే రెడీ అయిపోతదండి. దీనికి ఫైనల్ టచ్‌గా మనం తాలింపు యాడ్ చేసుకోవాలి. సో, ఈ తాలింపు యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ తొక్కలో తొక్కుని తిన్నామంటే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అని అనకపోతే నన్నడగండి. సో, ఈ తొక్కలో తొక్కు అన్నంలోనే కాకుండా మనం టిఫిన్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటదండి. సో, ఫైనల్ టచ్ కూడా మనం ఇచ్చేసాం దీనికి. చా చాలా రుచికరమైన వేడి వేడి